1954 అక్టోబర్ 28 ఆ రోజు కాళీ బిందు నుంచి షిరిడీ సాయిబాబా వారికి విభూతి అభిషేకం మనం టీవీలో చూస్తుంటాం. స్వామి కాళీ బిందుని బోధించి దాన్ని గిర 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 మనం తిరిగితే కొన్ని బస్తాల విభూతి వచ్చేది కదా. ఈరోజు కూడా మనకి యూట్యూబ్లో చూస్తే వస్తారు. అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1954లో అక్టోబర్లో స్టార్ట్ చేశారు స్వామి. అప్పుడు స్వామి వయసు 28 సంవత్సరాలు. తర్వాత 1955 అక్టోబర్ 1లో అమృతానంద అన్నటువంటి భక్తుడు రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నుంచి వచ్చారు పుట్టపర్తికి. ఆ రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నుంచి వస్తే అతనికి అప్పటికి 85 సంవత్సరాలు. స్వామి అతనికి అడిగారు, అమృతానంద, నువ్వు చిన్నప్పుడు ఒక యాగాన్ని చేసావు కదా, దాని ఫలితం నీకు దక్కిందా అని అడిగారు. 85 ఆయనకి, స్వామికేమో 29. స్వామి నేను చిన్నప్పుడు యాగం చేసిన మాట వాస్తవము, గణపతి హోమం చేశాను, ప్రతిరోజు 1008 సార్లు గణపతి మంత్రాన్ని జపించాను. కాకపోతే స్వామి నేను చిన్నపిల్లవాడి కదా, నేను అంత బాగా చేయలేదేమో, అంత భక్తితో చేయలేదేమో. అట్లా కాదు, ఆ యాగం చేస్తే ఏమొస్తుందని చెప్పారు నీకు పెద్దవాళ్ళు అని అడిగారు స్వామి. గణపతి సాక్షాత్కారం అవుతుంది, మనోభీష్టాలని తీరుస్తాడని చెప్పారు స్వామి అన్నారు. ఓహో అట్లనా అని స్వామిని సరే ఒకసారి కళ్ళు మూసుకున్నారు స్వామి. ఆయన కళ్ళు మూసి ఇప్పుడు తెలుగు అన్నారు స్వామి. తెరిచేసరికి స్వామివారి తన సింహాసనంలో సాక్షాత్తు గణపతిగా అమృతానంద స్వామి వారికి దర్శనాన్ని ప్రసాదించి స్వామి ఇచ్చారు. శాస్త్రాల్లో వేదాల్లో చెప్పినటువంటివి ఏవి కూడా ఎప్పుడు కూడా తప్పు కాదు, కానీ నువ్వు చేసే భక్తిని బట్టి సమయం పడుతుంది అంతే అని చెప్పారు సత్యసాయి పరమాత్మ. తర్వాత వచ్చేసి 1957 జూలై 22, ఇక్కడ చాలా మంది పుట్టుంటూ ఉంటారు. 1957లో స్వామివారికి 30 సంవత్సరాలు. ఋషికేశ్లో డివైన్ లైఫ్ సొసైటీ అని ఒక సంస్థ ఉంది, తెలుగులో దివ్య జీవన సంఘం అని. దాని వ్యవస్థాపక ధర్మకర్త ఎవరంటే స్వామి శివానంద స్వామి వారు. దానికి వ్యవస్థాపక ధర్మకర్త వారి అనారోగ్యం అయితే వాళ్ళ శిష్యులు చెబితే సత్యసాయి పరమాత్ముడు అక్కడికి వెళ్ళారు. శివానంద గారు 1887లో పుట్టారు. 1887లో ఆయనకప్పుడు 70 సంవత్సరాలు. సాయిబాబా గారికి 30 సంవత్సరాలు. వాళ్ళు సకల వేదాలు మొత్తం కూడా తెలుసు. వాళ్ళకి కొన్ని లక్షల మంది శిష్యులు ఉన్నారు. శివానంద గారికి పాపం 2 మోకాళ్ళు కూడా ఇప్పుడు లాగా మనకి మోకాలు చెప్పులు అరిగిపోయినట్టుగా 2 మోకాలు చెప్పులు అరిగిపోయి నడలేక వీల్ చైర్లో ఉన్నారు శివానంద గారు. అప్పుడు సత్యసాయి పరమాత్ముడు ఋషికేశ్ వెళ్ళి, అంటే ఢిల్లీ వెళ్ళి, ఢిల్లీ నుంచి ఋషికేశ్ వెళ్ళారు స్వామి. అలా వెళ్ళి శివానంద గారితో మాట్లాడి, శివానంద ఏం బెంగపడద్దు, నువ్వు ఇంకా చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి, నేను అందుకోసం వచ్చానని స్వామి ఒక 108 రుద్రాక్షలు, బంగారపు రుద్రాక్షల మాలని సృష్టించి ఆయనకిచ్చి, నువ్వు నిత్యము చేస్తున్నటువంటి జప తపాలన్నీ కూడా నేను చూస్తున్నాను, నాకు చాలా సంతోషమయ్యింది, అందుకోసం ఇచ్చానని ఈ 2 కాళ్ళని ఒకసారి ఇలా కొట్టారండి. కొట్టి లేచినాడు అని స్వామి చేయించి వేలాది మంది భక్తులు దివ్య జీవన సంఘం శివానంద ఆశ్రమం ఋషికేశ్లో కరతాళధ్వనులు చేస్తూ ఉండగా ఆ శివానంద స్వామి లేచి నడిచారు సత్యసాయి పరమాత్మతో గంగా నది వరకు వెళ్ళారు. తన్మయమైపోయారు. సాక్షాత్తు పరమాత్ముడు అంటే మనం సాధన చేసే శివానంద గారు స్వామిని ప్రార్థించలే. మనలో భక్తి ఉంటే, మనలో సాధన ఉంటే, మన దివ్య నిజమైనటువంటి జీవితంలో పద్ధతిగా ధర్మంగా దేవుడు ఇష్టపడినట్టుగా మనము జీవిస్తే ఏ చిన్నపాటి పుణ్యం ఉన్నా ఆ పుణ్యాన్ని అడ్డుపెట్టి దేవుడు మనకి ఏదో విధంగా రక్షించాలని చూస్తాడు. ఆ కొద్దిపాటి పుణ్యం కూడా మన అకౌంట్లో లేదనుకోండి, దేవుడు కూడా ఏమీ చేయలేడు. మీరు చెబితే ఆశ్చర్యపోతారండి. ఒకసారి స్వామి సడన్గా కారు వేసుకొని నేరుగా హాస్టల్కి వెళ్ళారు. హాస్టల్లో పిల్లలు ఎలా ఉంటారు, స్కూల్ కాలేజీకి వచ్చినప్పుడు అంటే నీట్గా డ్రెస్ చేసుకొని ఉంటారు. హాస్టల్లో జనరల్గా టీ షర్ట్లతో షార్ట్లతో ఉంటారు. నిద్రపోయేటప్పుడు జనరల్గా ఉంటారు కదా, ఎవరి ఇంట్లోనే అట్లాగే ఉంటాం కదా, అట్లా ఉన్నారు. స్వామి నేరుగా కారు వేసుకొని వెళ్ళారు. దిగారు. అందరూ పిల్లలందరూ స్వామి దగ్గరికి వెళ్ళారు. ఏం మాట్లాడకుండా చాలా ఆతృతగా స్వామి వెళ్ళారు. అక్కడ బాత్రూమ్లు ఉంటే బాత్రూమ్ వైపు వెళ్ళారు స్వామి. కామన్ బాత్రూమ్ పిల్లలందరూ ఉంటాయి కదా. స్వామి బాత్రూమ్ వైపు వెళ్తున్నారంటే ఒక అబ్బాయి లోపల బాత్రూంలో స్నానం చేస్తున్నాడు.
స్వామి తలుపు కొట్టారు. వాడు ఎవరా స్వామి తలుపు కొట్టింది స్వామి. వాడు ఎవరా స్నానం చేస్తున్నాను నేను అని గట్టిగా వచ్చాడు. నేను స్వామిని వచ్చాను తలుపు తీ అన్నాడు స్వామి. స్వామి వెంటనే వాడు తలుపు తీశాడు. పాపం షేవింగ్ చేసుకుంటున్నాడు, ఏదో పాట పాడుతున్నాడు. గడ్డ పాపం అంతా షేవింగ్ పెట్టుకుని ఉన్నాడు, ఇట్లా బ్రష్తో చేసుకుంటున్నాడు. వాడు స్వామిని చూసి బిద్దరపోయి, స్వామి ఏంటిది కళ లేకపోతే మాయ ఏంటిదని అలా చూస్తున్నాడు. అప్పుడు ఒకసారి స్వామి ఇట్లా చెప్పి బయటకు వచ్చి అక్కడ షేవింగ్ క్రీమ్ ఉంటే స్వామి తీసుకొని ఇట్లా రాసుకున్నారు. రాసుకొని అక్కడ నీళ్ళు తీసి కడుక్కొని వెళ్ళిపోయాడు. ఎవరికి ఏం అర్థం కాదు. స్వామి ఏంటి హాస్టల్కి చెప్పబెట్టుకుని రావడం ఏంటి, బాత్రూమ్కి వెళ్ళడం ఏంటి, వాడు షేవింగ్ క్రీమ్ తీసుకోవడం ఏంటి, రాసుకోవడం ఏంటి, కడుక్కోవడం వెళ్ళిపోవడం ఏంటి. పెద్దవాళ్ళు వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి అడిగారు, స్వామి మన అనిల్ కుమార్ గారు మిగతా పెద్దలు స్వామి కొన్ని సందర్భాల్లో ఎంత చదివిస్తారో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు అసలు మాట్లాడకుండా అంతే దూరం పెడతారండి. అంటే వీళ్ళకి భయం వేసేస్తుంది, ఇప్పుడు అడిగితే ఏమవుతుందో అన్న భయం కలిగేస్తుంది. సమయం చూసి చాలా ముగ్గులతో హస్తాలతో, స్వామి అసలు ఉదయం మీరు ఎందుకోసం హాస్టల్కి వెళ్ళారు, ఆ షేవింగ్ క్రీమ్ ఎందుకోసం రాసుకున్నారు, మరలా ఎందుకు కడుక్కొని వెళ్ళిపోయారు, ఓహో అదా స్వామి ఏమి స్వామి అలా చేశారు, ఏమి లేదురా వీళ్ళ నాన్నగారు ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు డబ్బులు, దాంట్లో చాలా డబ్బు పోవాల్సి ఉంది. చూశాను వాళ్ళ నాన్న అకౌంట్లో పుణ్యం లేదు, ఖచ్చితంగా నష్టపోతాడు ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల. వీడిని ఎలాగైనా కాపాడాలనుకున్నాను, ఏమీ పుణ్యం లేదు, వీడేమో నా భక్తుడు, సరే ఇప్పుడు వాడు నాకు ఏదో ఒకటి ఇస్తే తప్ప నేను వాడిని కాపాడలేను. చూడండి దేవుడికి కూడా ఒక నిబంధన ఉంది, వాడు నాకు ఏదో ఒకటి ఇస్తే తప్ప నేను వాడిని కాపాడలేను. ఈ పిల్లవాడు ఉన్నాడే వీడు చాలా గొప్ప ఉత్తమ భక్తుడు, వీడి భవిష్యత్తులో చాలా గొప్ప కార్యక్రమాలు చేయబోతున్నాడు. అందుకోసమని వీడి దగ్గర నేనే వెళ్ళి ఏదో ఒకటి అడిగి తీసుకొని ఈ పుణ్యాన్ని ట్రాన్స్ఫర్ పెడదాం అనుకున్నాను. వెళ్తే వాడు బాత్రూంలో ఉన్నాడు, వాడు నాకు ఏది ఇచ్చే పరిస్థితుల్లో లేడు. అందుకని వాడి సేవింగ్ క్రీమ్ నేను తీసుకొని వాడి సేవింగ్ క్రీమ్ నేను రాసుకొని నేనే ఈ పుణ్యాన్ని ట్రాన్స్ఫర్ పెట్టి వాళ్ళ నాన్నగారిని కాపాడాను. ఇది మన స్వామి. మన మీద నమ్మకం కనుక స్వామికి ఉంటే ఆయన ఏదైనా చేస్తారు. అంటే భవిష్యత్తులో మనము మంచి పనులు చేస్తారు. నేను ఇది చదివిన తర్వాత నాకు ప్రాబ్లమ్స్ వస్తే నేను స్వామికి అదే ముఖ్యాను, స్వామి ఎప్పటికున్న పుణ్యం అంతా గోవింద అయిపోయినట్లు నాకు కనబడుతుంది. ఒకవేళ భవిష్యత్తులో నేను చేయబోయే పుణ్యకర్మలు నా కంఠములో ప్రాణం ఉన్నంత వరకు మీ సేవలో ఉంటాను, ఆ పుణ్యాన్ని అడ్డు పెట్టిన నన్ను కాపాడండి స్వామి అంటూ, మీరు ఆయన అబ్బాయిని కాపాడారు కదా అంటూ ప్రార్థించేవాడిని స్వామి వారిని. అంటే స్వామి అనుకుంటే ఏదైనా చేస్తారు, కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీగా ఫాలో అవుతారు సత్యసాయి పరమాత్ముడు. అందుకని మనకి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం, మనం సేవ చేయగలుగుతున్నామంటే, మనం ఏదైనా ఒక మందిరాన్ని శుభ్రం చేయగలుగుతున్నామంటే, మనం ఏదైనా ఒక పువ్వులు తీసుకొచ్చి మాల కట్టగలుగుతున్నామంటే, ఏదైనా నారాయణ సేవ జరిగినప్పుడు ఏదైనా ఒక వంట చేయగలుగుతున్నామంటే, ఇలా ఏమిటి ఎవరెవరు ఏమిటి చేయగలుగుతున్నారు. కొంతమంది ఆర్థికంగా అవకాశం ఉండే వాళ్ళు ఆర్థికంగా చేస్తారు, ఆర్థికంగా అవకాశం లేనటువంటి వాళ్ళు శారీరకంగా చేస్తారు. అయితే ఆర్థికంగా అవకాశం ఉండి చేయలేదు అనుకోండి, మళ్ళీ దాని ఫలితం వేరేగా ఉంటుంది. శారీరకంగా అవకాశం ఉండి కూడా చేయలేదు అనుకోండి, దాని ఫలితం వేరేగా ఉంటుంది. ఇవన్నీ మనం సభని కప్పొచ్చు, కానీ సర్వేశ్వరుని కప్పగలమా? మనకి అవకాశం ఉందా లేదా అని తెలియదా? మనకి లేవడానికి నగర సంగీత సమాధానం చెప్పాలి. అందుకని ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం తెలియక చిన్నప్పుడు మనం ఇలా ఎన్నో చేస్తుంటాం, ఇలా మనం తెలుసుకుంటూ అయినా మనం మారుతూ ఉండాలి. అలా కష్టపడ్డాం కాబట్టి ఏదో ఒక మందిరం కట్టుకొని ఆ గ్రామంలో కొంతమందినైనా స్వామి ఫోల్డ్లోకి తీసుకొచ్చాం కాబట్టి స్వామి సేవ అలా ఎవరెవరు చేశారో అందరికీ భగవంతుడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాడండి. పరమాత్ముడు ఎవరు సేవ చేశారో ఎవరి రుణాన్ని దేవుడు ఉంచుకోడండి. మనము మర్చిపోతామేమో కానీ దేవుడు ఎప్పుడూ మర్చిపోడండి. కాబట్టి మనం భగవంతుడికి ఏది అవకాశం ఉంటే
శారీరకంగా చేయగలమా, మానసికంగా చేయగలమా, ఆర్థికంగా చేయగలమా, ఆధ్యాత్మికంగా చేయగలమా? ఏది అవకాశం ఉంటే ఆ విధముగా సేవ చేస్తూ మనందరమీ తరించాలి. ఆయనకి ఆ పుణ్యం ఉంది కాబట్టి స్వామి ఢిల్లీ వెళ్ళి, ఢిల్లీ నుంచి ఋషికేశ్ వెళ్ళి ఆయన పిలవకపోయినా ఆయన దగ్గరికి వెళ్ళి సృష్టించి 108 బంగారపు పూసలున్నటువంటి మాలను సృష్టించి ఇచ్చి 2 కాళ్ళ మీద కొట్టి లే అని చెప్పి స్వామి లేపి తీసుకుని గంగా నదికి తీసుకుని వెళ్ళారు స్వామి శివానంద స్వామి వారిని చూడండి.